కరోనాకు సంబంధించిన విషయం లోపట ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. ఈ కరోనాకు సంబంధించిన సమగ్ర విషయం మీద మార్చి 30 తారీఖు రోజే ఒక ప్రజా ప్రయోజన వాద్యం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో వేసి కరోనా పట్ల ప్రభుత్వాలు ప్రజల జీవించే హక్కును రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చాలా పూర్గా ఉన్నాయి. ఆ ప్రయత్నాలు ప్రజల జీవించే హక్కును కాపాడలేవు. కాబట్టి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రాజ్యాంగ పరిధిలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పుల పరిధిలో సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక మొదటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసింది. ఏప్రిల్ 6వ తారీఖు రోజున రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని బెంచ్ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక లేవనెత్తిన అన్ని అంశాలను ఎన్షూర్ చేస్తూ మీరు ఏప్రిల్ 9లోగా ఇంటీరియం రిపోర్టు, ఏప్రిల్ 15లోగా ఫైనల్ రిపోర్టు ఫైల్ చేయాలని చెప్పారు. మనం ఆ పిటిషన్లో అడిగింది ఏంటిది, మరి ఆ రైట్స్ ఏంటి అనే విషయం ఇప్పటికే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అయినా మనం మళ్ళీ ఒకసారి వాటన్నిటిని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా గత నవంబర్లోనే చైనాలో ఈ వైరస్ను ఒక పేషెంట్కు కనుగొనడం జరిగింది. కనుగొన్న తర్వాత దాన్ని మొదటి మరణం నవంబర్ 20కి జరిగింది. జనవరిలో, డిసెంబర్లో, ఈ సంవత్సరం జనవరి లోపల కొన్ని మరణాలు పెరిగినాయి. దీని అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని వీటన్నిటినీ సమగ్రంగా పరిశీలిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 30 రోజున ప్రపంచానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో వచ్చిన 15వ సెంచరీలో వచ్చిన ప్లేగ్ కంటే 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ కంటే 1897లో వచ్చిన ప్లేగ్ కంటే 1947లో వచ్చిన మలేరియా కంటే 1985-90 ప్రాంతంలో వచ్చిన HIV పాజిటివ్ కంటే దాని తర్వాత 2005లో వచ్చిన సార్స్ కంటే 2012లో వచ్చిన మార్స్ కంటే 13లో వచ్చిన ఎబోలో కంటే 2015-16 ప్రాంతంలో వచ్చిన డెంగ్యూ కంటే 2019లో 17, 18, 19లో వచ్చిన స్వైన్ ఫ్లూ కంటే చాలా డేంజర్ వైరస్ ఉన్నది. ఇది మనిషి యొక్క ప్రాణాన్ని కొద్ది రోజులలోనే తీసేస్తూ ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ వైరస్ను అరికట్టేందుకు పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేయకపోయేది ఉంటే కోట్లాది మంది ప్రజల ప్రాణాలు తీసే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు అందరూ ఫాలో కండి అని చెప్పేసి జనవరి 30న గైడ్లైన్స్ ఇస్తే మార్చి 22వ తారీఖు వరకు ఈ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదు. ఫలితంగా ఇవాళ దేశం మొత్తం లక్షలాది పాజిటివ్స్ అభివృద్ధి అయి వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇది ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వలన ప్రజల జీవించే హక్కు మీద జరిగిన దాడిగా ఇవాళ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక భావించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ప్రజల యొక్క డిగ్నిటీని కాపాడుతూ, ప్రజల జీవించే హక్కును కాపాడాలని చెప్పేసి దేశ సర్వోన్నత న్యాయస్థానం తమ రాజ్యాంగ ధర్మాసన తీర్పుల ద్వారా ప్రజలు జీవించే హక్కును గత 70 సంవత్సరాల నుంచి కాపాడుతున్నారు. ఇది ఒక డిమానిటైజేషన్ లాగా
మార్చి 22వ తారీఖు నుంచి 24 నుంచి రేపటి నుంచి అంత బంద్ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించేశాయి. ఈ దేశంలో కోట్లాదిగా అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు, అదేవిధంగా పేద రైతాంగం, రైతు కూలీలు, మధ్యతరగతి ప్రజలు, పట్టణ ప్రాంత కార్మికులు, వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు అయోమయానికి గురైపోయి వాళ్ళ జీవించే జీవన మనుగడ ఒక పెద్ద అఘాతంలో పడినట్టే. అందుకొరకే తెలంగాణ వరకైనా ప్రజల పట్ల నిబద్ధత కలిగిన మనం, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మనం ఇవాళ తెలంగాణ ప్రజల ప్రయోజనానికి, తెలంగాణ ప్రజల ప్రాణాలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న కార్మికుల, అదేవిధంగా సామాన్య ప్రజల యొక్క రైట్ టు హెల్త్ కాపాడుతూనే, అదేవిధంగా ప్రజల జీవితాలను కాపాడుతున్న డాక్టర్లు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ సరైన వైద్య పరికరాలు ఇవ్వాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉన్న విధంగా పరికరాలు ఇవ్వాలని, ఫలితంగా వైద్యులు, అదేవిధంగా వైద్య సిబ్బంది మొత్తంగా కూడా ప్రజల ప్రాణాలు రక్షించగలుగుతారని, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఇవాళ అణగారిన ప్రజలు ఉన్నారు. వలస కార్మికులు అయితేనేమి, అసంఘటిత రంగ కార్మికులు అయితేనేమి, సంఘటిత రంగ కార్మికులు అయితేనేమి, సంచార జాతులు అయితేనేమి, వీధి బాలలు అయితేనేమి, అదేవిధంగా అనాథలైతేనేమి, హాస్టల్ విద్యార్థులు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఒక సరి అయిన భోజన సదుపాయాలు సమకూరుస్తూ, సరైన షెల్టర్లు ఏర్పాటు చేస్తూ వారు జీవించే హక్కును కాపాడాలని చెప్పేసి అందులో కోరడం జరిగింది. అదేవిధంగా ఈ కరోనా వైరస్ లాక్డౌన్ ద్వారా చైన్ బ్రేక్ అయ్యేటందుకు అవకాశం ఉంది. ఆ చైన్ బ్రేకు కావడంతో పాటు ఈ లాక్డౌన్ సమయంలోనే సమాజంలో పాజిటివ్స్ వచ్చిన వారిని, సమాజంలో పాజిటివ్స్ లేని వారిని డివైడ్ చేసేసి వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ పంపాల్సిన ప్రభుత్వాలు ఫిబ్రవరి 1 నుంచి పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున పాజిటివ్స్ డెవలప్ అయి ఉన్నాయి. కాబట్టి బయటికి వీళ్ళందరూ రాకుండా నిత్యావసర వస్తువులు ఇంటికాడనే డెలివర్ చేయాలనే ఒక సంకల్పం, ఒక ప్రేయరు. అంతేకాదు అసలు సమాజం నుంచి డోర్ డెలివరీ కాడికి వచ్చేసేసి కేరళ లాగా ఆరోగ్యవంతుల్ని, అనారోగ్యవంతులను వేరు చేసేసి ట్రీట్మెంట్ చేయాలి. ఫలితంగా చైన్ను బ్రేక్ చేయడంతో పాటు మొత్తంగా దాని నిర్మూలనకు మనం పాటుపడిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి అని అదొక ప్రేయర్ కూడా కోరడం జరిగింది. వీటన్నిటిని ఎన్ష్యూర్ చేస్తూ ఏప్రిల్ 9న ఒక రిపోర్ట్ ఫైల్ చేశారు ప్రభుత్వం. దానిలో 3,25,000 మంది మాత్రమే వలస కార్మికులు ఉన్నారని చెప్పి తెలిపారు. మేము చెప్పాము తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది వలస కార్మికులు ఉంటారు. సింగరేణి కానీ, భద్రాచలం పేపర్ బోర్డు కానీ, హైదరాబాద్ లోపల వివిధ ఫార్మా పరిశ్రమల లోపల కానీ, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కానీ, అదేవిధంగా ఇంకా మిగతా రంగాల లోపల ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులు కానీ, విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కానీ, వలస కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే యాదాద్రి, భద్రాద్రి ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి అందులో పనిచేస్తున్న వలస కార్మికులు కూడా ఉన్నారు. ఇంకా సంచార జాతులు, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అంటే వాళ్ళందరినీ కూడా కొంత ప్రయోజనాలు చేకూరుస్తూ పీపీఈ కిట్స్ను, N95 మాస్క్, సర్జికల్ గ్లౌస్ ఇస్తూ కొంత రిపోర్టు ప్రభుత్వం ఫైల్ చేస్తే దాన్ని కూడా చాలా సీరియస్గా మేము వ్యతిరేకించినాం. ఫలితంగా ఇంకా మరింత మెరుగైన సౌకర్యాలు వైద్యులకు కానీ, వలస కార్మికులకు కానీ, ఇప్పుడు నేను చెప్పిన మార్జినలైజ్డ్ పీపుల్లకు దక్కాయి. అయితే ముఖ్యంగా మేము కోరింది ఏంటి అని అంటే కేరళ టైప్ లోపల,
కేరళలో ఫస్ట్ జనవరి లోపల వచ్చింది. జనవరి లోపల ఈ సంవత్సరం జనవరిలో ఫస్ట్ కేసు నమోదైంది కేరళ. కేరళ ప్రభుత్వం ఒక 20,000 కోట్ల రూపాయలను కేవలం కరోనా వైరస్ కట్టడి కొరకు ఒక సమగ్రమైన పథకాన్ని రూపొందించింది కేరళ ప్రభుత్వం. అందులో భాగంగా చాలా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు లాక్డౌన్ అయినప్పుడు, అదేవిధంగా ఆరోగ్యవంతులను అనారోగ్యవంతులను సమాజం నుంచి వేరు చేసేసి మొత్తంగా కరోనాను నివారించే ప్రయత్నం చేసింది. ఫలితంగా పాజిటివ్స్ తక్కువ రావడం, అదేవిధంగా మరణాలు మరింత తక్కువ కావడం అనేది జరిగింది. 0.008% 4 మరణాలు మాత్రమే అక్కడ జరిగినాయి. హైదరాబాద్ నగరం చాలా చారిత్రాత్మకమైన ప్రఖ్యాతమైన అంతర్జాతీయ నగరంగా ఉంది. ఇందులో భిన్న సంస్కృతులు కలిగిన, భిన్న ఆర్థిక రాజకీయ సాంస్కృతిక కార్యాచరణ కలిగిన ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ దాదాపు 1,04,00,000 మంది ఉన్నారు. ఇవాళ మనం అడిగిన ప్రేయర్ను గనక సమగ్రంగా కంటైన్మెంట్ జోన్లలో సమగ్రంగా గనక టెస్టులు చేయకపోతే, మన ప్రేయర్ మొత్తం పట్టణ ప్రాంతాల్లో కూడా ఇది ఎక్కువ ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాలలో కూడా మొత్తంగానే టెస్టులు చేయాలనేది మన ప్రేయర్గా ఉంది. అయితే తగ్గుతున్నాయి తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని ప్రాంతాల్లో కూడా మొత్తంగా కూడా తగ్గుతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం చూపెడుతుంది. మన అంచనా ప్రకారం ఏంటి అంటే కేవలం లాక్డౌన్ లోపల ఒక బలవంతపు నిర్బంధం తప్ప ఇంకా మిగతాది ఏం కొనసాగుతలేదు. సంక్షేమ కార్యక్రమాలు కానీ, నిత్యావసర వస్తువుల ధరలకు అందుబాటులో ఉండడం కానీ, అదేవిధంగా వస్తువులు అందుబాటులో ఉండడం కానీ, లేదా ఇప్పుడు నేను చెప్పిన ప్రజలకు ఫ్రీగా వస్తువులు దొరకడం కానీ ఇవేమీ జరుగుతలేవు అని పదే పదే రాష్ట్ర గౌరవ న్యాయస్థానానికి తెలియజేస్తా ఉన్నాం. అయితే ప్రభుత్వం మాత్రం తగ్గుతుంది అని చెప్పేసి కొన్ని ట్రాన్స్పరెంట్ మేనర్గా లేకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి, ఫలితంగా గత శుక్రవారం రోజున రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వాస్తవ స్థితులను పరిగణలోకి తీసుకొని అసలు కరోనా ఫ్రీ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు గతంలో ట్రాన్స్పరెంట్ మేనర్ లేకుండా, సరైన సౌకర్యాలు పేషెంట్స్కు ఇవ్వకుండా, అదేవిధంగా సరైన వైద్య సౌకర్యం ఇవ్వకుండా ఇక తగ్గుతుంది అని చెప్పేసి సమాజాన్ని మభ్యపెట్టారు. ప్రభుత్వానికి కోర్టుకు కూడా సమగ్రమైన రిపోర్టు సమర్పించలేదు. కొద్ది రోజుల తర్వాత ఇదే పాలకులు మళ్ళీ మనం సహజీవనం చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఇక కరోనా తోటి అని చెప్పేసి చేతులు ఎత్తేసారు. అందుకొరకు మనం ఇంకొక రెండో పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆ పిటిషన్లో మనం ఏం కోరినామంటే చాలా స్పష్టంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం చనిపోయిన శవాలకు కూడా కొన్ని ప్రామాణికాలు పాటిస్తూ టెస్ట్ చేయాలి. చనిపోవడం కోవిడ్-19 తోటి చనిపోయిందా, వేరే జబ్బుతోటి చనిపోయినా కూడా ఆ శవానికి కోవిడ్-19 ఉందా, ఒకవేళ ఉండేది ఉంటే ఆ శవానికి సంబంధించిన రక్త బంధువులు, మిత్రులు, ఆ శవానికి ఎక్కడి నుంచి వచ్చింది ప్రైమరీ సోర్సు, అదేవిధంగా ఆ కాంటాక్ట్స్ మొత్తంగా కూడా క్వారంటైన్కు పంపడం ద్వారా సమాజం లోపల వాళ్ళందరినీ రక్షించడంతో పాటు వాళ్ళ ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది కాబట్టి ఆ వ్యాపించే విధానాన్ని నిరోధించడం కొరకు మనం రెండో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్లను చాలా సమగ్రంగా విచారించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, గౌరవ న్యాయస్థానం ఆ రోజు శుక్రవారం రోజు చాలా విస్తృతంగా ఒక అబ్జర్వేషన్ చేయడం జరిగింది, ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అసలు టెస్టులు ఏమాత్రం కూడా చేయకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం టెస్టులు చేయకుండా మీరు ఈ విధంగా టెస్టులు చేస్తున్నాం కానీ ఫలితాలు తక్కువ అవుతున్నాయి అని చెప్పేసి అని
పాజిటివ్స్ తక్కువైతున్నాయి అని చెప్పేసి, ఫలితాల్లో పాజిటివ్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి, ప్రజా ప్రయోజన వాద్యాలు అదే విషయాలు చెప్తా ఉన్నాయి, అదేవిధంగా పత్రికలు కూడా అదే విషయాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి మీరు పెద్ద ఎత్తున టెస్టులు చేయాల్సిందే. లేకపోతే హైదరాబాదు నగరం ప్రజా ప్రయోజన వాద్యానికి సంబంధించిన న్యాయవాది చెప్తున్నట్టు మరో ముంబై, మరో న్యూయార్క్ కాకముందే మేల్కోవాల్సిందని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఫలితంగా తెలంగాణలో కరోనా ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు రాని విధంగా హైదరాబాద్ నగరంలో పాజిటివ్స్ నిన్న వచ్చినాయి. 79 పాజిటివ్లు వచ్చినాయి. ఇప్పటికి కూడా మేము ఏమంటున్నాము అని అంటే, మాన్సూన్స్ వచ్చిన తర్వాత, అంటే రేపు ఋతుపవనాలు వచ్చిన తర్వాత ఈ పాండమిక్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం చాలా డేంజరస్ వైరస్ ఉంది. ఈ అంటువ్యాధి ప్రజల జీవితాలను పెద్ద మొత్తంలో ఛిద్రం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి చైన్ను బ్రేక్ చేస్తూ ఇంకొక వైపు ఆరోగ్యకరమైన టెస్టులు చేస్తూ సమాజం నుంచి అనారోగ్యవంతులను వేరు చేయడం ద్వారా మాత్రమే దీన్ని అరికట్టగలుగుతాం. ఈ విషయం ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పింది, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం చేయకుండా చైన్ను బ్రేక్ చేసేందుకున్న అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో దొరికిపోయాయి. మద్యం అమ్మకాలు మొదలుపెట్టినప్పుడు దాదాపు 80 లక్షల మంది ప్రజలు ఒకే రోజు, మొన్న మే 6వ తారీఖు రోజు రోడ్డు మీదకి రావడం వలన ఇప్పుడు సమాజం లోపల పెద్ద ఎత్తున పాజిటివ్నెస్ పెరిగి ఉంది. గత సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం అమ్మకాలు కేవలం 11,500, 12,000 కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రం ఆదాయం ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఆదాయం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 23,000 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. అంటే మద్యం అమ్మకాలు ఎంత విపరీతంగా పెరిగినాయి ఇక్కడ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రతి నెలకు దాదాపు 1,500 నుంచి 2,000 కోట్ల వరకు మద్యం ఆదాయమే రాష్ట్ర ఆదాయంగా మారిపోయింది. 87.4 లక్షల వైట్ కార్డ్ హోల్డర్స్ ఉంటే దాంట్లో దాదాపు 50 లక్షల మంది వైట్ కార్డ్ హోల్డర్స్ లోపల ఈ మద్య ప్రభావం ఉన్నది అని చెప్పేసి అయితే తెలంగాణ ప్రజాస్వామిక వేదిక భావిస్తా ఉంది. వీళ్ళందరూ గుంపులుగా ఎగబడి పెద్ద మొత్తంలో రోడ్ల మీదకి రావడం వల్ల మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే నుంచే ఇవి కొనుక్కుంటూనే మరోవైపు వాళ్ళందరూ నిత్యావసర వస్తువుల కొరకు సమాజంలోకి రావడం వల్ల నిత్యావసర వస్తువులు కొనటందుకు పోయిన ఇతర ప్రజలకు అది తెలియకుండానే అంటుకునే ప్రమాదం చాలా పెద్ద ఎత్తున ఉన్నది ఈరోజు. కాబట్టి ఈ మద్యం అమ్మకాలను ఒక 2,000 కోట్లు ఇప్పుడు 45 రోజులు అవుతుంది, పోనీ ఒక 4,000 కోట్ల రూపాయల ఆదాయం పోయింది అనుకుందాం. నష్టం ఏముంది? ఇవాళ తెలంగాణ 69,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే ఆ రోజు ఏర్పడే నాటికి ఈరోజు 3 లక్షల కోట్ల అప్పయింది. మాటలల్లో ఈ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తారు అని అంటే, అసలు ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమని చెప్తారు. ప్రజల ప్రాణాలే ముఖ్యం అనుకుంటే మద్యం షాపులు తెరవచ్చా? ప్రజల ప్రాణాలే ముఖ్యం అనుకుంటే 3 లక్షల కోట్ల అప్పయింది, ఇంకో 10,000 కోట్ల అప్పవుతుంది మే 29 వరకు. ప్రజల కొరకే కదా అది, అంతకంటే ఏమున్నది? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ప్రజాధనం వృధా అయింది? గత 6 సంవత్సరాల నుంచి మేము ప్రజా జీవితంలో కానీ, ప్రజా సమూహంలో కానీ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కానీ సమగ్రమైన లెక్కలతోటి ప్రూవ్ చేసినాం ఎంత ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రజాధనం ఏ విధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా దుర్వినియోగం చేసిందో చాలా స్పష్టంగా చూపెట్టాము. ఈ 15 రోజులు మద్యం షాపులు లేకుంటే నష్టం వచ్చేది ఏముండే? ఇవాళ మద్యం షాపులు ఓపెన్ చేసిన తర్వాత సమాజం లోపల గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పాండమిక్ డెవలప్ కాబోతా ఉంది. ఇది సైంటిఫిక్ విషయం. ఇంకొక విషయం ఏంటి అంటే, చీప్ లిక్కర్ ఎక్కువ మంది ప్రజలు తాగుతారు, దాంట్లో ఎక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీప్ లిక్కర్ తాగే వాళ్ళు కానీ ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న ఆల్కహాల్ తాగడం కానీ లిక్కర్ను తాగడం వల్ల కానీ 230 డిసీజెస్ ఆ శరీరం లోపల అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఉన్నది అని చెప్పేసి గతంలోనే చెప్పింది. ఇవాళ మద్యం దాగి పేద ప్రజలు ఒక సరైన ప్రోటీన్ కానీ అదేవిధంగా న్యూట్రిషన్ ఫుడ్ కానీ తీసుకోకపోతే అది ఆ బాడీ లోపల ఇమ్యూనిటీ తగ్గించేస్తుంది. ఆ ఇమ్యూనిటీ తగ్గించేది ఉంటే కరోనా వైరస్ ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఒక సైంటిఫిక్ మెథడ్. ఇది మీరు ఆలోచించినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడినట్టు మేము మాట్లాడము. మేము ఒక శాస్త్రీయ పద్ధతి లోపల ఒక విజ్ఞాన శాస్త్రాన్ని పరిగణలో తీసుకొని ఆ విజ్ఞాన శాస్త్రంలో ఉన్న ఒక ముఖ్యమైన అంశాలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి అదేవిధంగా ఇవాళ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల్లో కూడా ఇమ్యూనిటీ తక్కువైపోయి న్యూట్రిషన్ ఫుడ్ లేదు. ఎందుకొరకు అంటే జీవన ప్రమాణాలు రోజు రోజు తగ్గిపోవడం వల్ల, చీప్ లిక్కర్ రావడం వల్ల, చీప్ లిక్కర్ లోపల ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యాలు తీవ్రంగా ఖరాబ్ అయిపోతూ ఉంది, నాశనం అయిపోతూ ఉంది. అందుకొరకే ఎక్కువ శాతం ఈ తెలంగాణ లోపల యువత విడోస్గా మారే అవకాశం ఏర్పడింది. ఆ విషయాన్ని కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకుపోబోతున్నాం. ఇది ఏం పద్ధతి? ప్రజల ప్రయోజనం కాపాడుతాం, ప్రజలు జీవించే హక్కులు కాపాడుతాం అని చెప్పేసి మీడియా లోపల గంటల తరబడి మాట్లాడడం కాదు. ఆచరణ లోపల పద్ధతి ద్వారా చూపెట్టడం ద్వారానే అది సక్సెస్ అవుతుంది తప్ప అంతకు భిన్నంగా లేదు. ఇప్పుడైతే మద్యం షాపులు తెరవడం ద్వారా గత 6 సంవత్సరాల నుంచి ఏ ఒక్క హాస్పిటల్ కొత్తది కట్టలు. ఒక చెస్ట్ హాస్పిటల్ మూలగొట్టి సెక్రటరీ కడతానంటే హాస్పిటల్స్ అవసరము, విద్యాలయాలు అవసరము, అందుకొరకే కొట్లాడినాం తెలంగాణ అని చెప్పేసి ఆపేసేసాం. నిన్న స్పోర్ట్స్ క్రీడా ప్రాంగణాన్ని గచ్చిబౌలిలో దాన్ని 4 బెడ్స్ వేసేసి అదేవిధంగా 4 రూమ్లను అభివృద్ధి పరిచేసేసి ఒక హాస్పిటల్గా తయారు చేసింది తప్ప గత 6 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త హాస్పిటల్ కూడా తెలంగాణలో కట్టలేదు. ఒక్క 10,000 మంది డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయలేదు. ఒక 5,000 మంది పారామెడికల్ సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయలేదు. 108 కానీ 104 కానీ ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ కార్మికులు ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయకపోగా 2,000, 3,000 వాళ్ళ జీతాలు పెంచి అదేవిధంగా కాంట్రాక్టర్కు ఎక్కువ అవకాశాలు ఇచ్చేసి ఎంతోమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల జీవితాలు నాశనం చేసింది ప్రభుత్వం. వైద్య విధానం లోపల ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించేసేసి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకొని మొన్న మద్యం షాపులు తెరవడం ద్వారా అది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఒక చివరి స్టేజ్కి వెళ్ళిపోయి ప్రజల ప్రాణాలను ఇబ్బందిగా మార్చే ప్రమాదం ఏర్పడింది. ఇవాళ 79 పాజిటివ్స్ వచ్చినాయి అంటే టెస్టులు చేస్తుంటే దాంట్లో ఫలితాలు వస్తుంటాయి. ఎందుకంటే సమాజం అట్లా అయి ఉన్నది. ఇవాళ ట్రంప్ ప్రకటించిండు అమెరికా 35 కోట్ల మంది ప్రజానికం మొత్తం జనాభా గత 3 నెలలుగా 1 కోటి టెస్టులు చేసేది. 1 కోటి టెస్టులు ఆరోగ్యవంతులను అనారోగ్యవంతులను సమాజం నుంచి వేరు చేసేసి చేస్తుంటే ఫలితాలు వస్తూ ఉన్నాయి. దాంట్లో పెరుగుతూ ఉంది, మరణాల శాతం కూడా పెరుగుతూ ఉంది. అక్కడ అత్యున్నతమైన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అక్కడ, అయినా ఎంత మరణాలు పెరుగుతున్నాయో మనం చూస్తాము. ఇక్కడ అత్యంత పూర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర టెస్టులు చేయకపోవడం ద్వారా పాజిటివ్స్ మొత్తం సమాజం లోపల మరింత విస్తృతంగా వ్యాపిస్తూ మరణాలు రేపు పొద్దుగాల చోటు చేసుకునే ప్రమాదం ఉంది. 35 కోట్ల ప్రజానికం ఉంటేనే 1 కోటి టెస్టులు చేస్తే ఈ 2 నెలల లోపల మార్చి ఏప్రిల్ లోపల 135 కోట్లు ఉన్న మనం ఎన్ని టెస్టులు చేయాలండి? దాదాపు 10 కోట్ల టెస్టులు చేయాలి ఇప్పటివరకు. 6-7 వంతులు చేయాలి ఇప్పటివరకు. దాంతో చూసుకుంటే మొత్తంగా మనకు ఇప్పటి వరకు 10-15 లక్షల టెస్టులు చేసింది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. విచిత్రంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు, రాష్ట్రాల ప్రభుత్వాలను పొగుడుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్స్కు భిన్నంగా మార్గదర్శకాలు విడుదల చేస్తూ టెస్టులకి ఎవరు చేయొద్దని చెప్తున్నది వాస్తవమే. ఆ మార్గదర్శకాలు కూడా చూస్తున్నాం మేము.
అసిమ్టమెటిక్ లక్షణాలు లేని వాళ్లకు కూడా టెస్టులు చేయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మెడికల్ రీసెర్చ్ ICMR ఏం చెప్తున్నదంటే లక్షణాలు ఉన్న వాళ్ళకు చేయాలని చెప్తాము. ఈ కరోనా వైరస్ ఏమో చాలా దుర్మార్గమైన వైరస్. లక్షణాలు ఏమీ లేకుండానే ఒకేసారి ఆరోగ్యం క్షీణించడం, వెంటిలేషన్ మీదకి వెళ్ళిపోవడం. వెంటిలేషన్ మీదకి వెళ్ళిపోతే విటమిన్ సి, అజిత్రోమైసిన్ అజిత్రాల్ అంటారు, దాన్నే అజిత్రోమైసిన్ అంటారు, ర్యాక్సిడ్ అంటారు, అది అదేవిధంగా హైడ్రోక్లోరిక్సిన్, ఆక్సిజన్ పెట్టేసి బతికించడం తప్ప ఇంకా అంతకంటే వేరే మార్గం లేదు. ఇది మొత్తం వెంటిలేషన్సే లేవు. అసలు దేశం మొత్తమే వెంటిలేషన్స్ లేవు, తెలంగాణ ఒక్కటే కాదు, చాలా తక్కువ ఉంది మొత్తం. ఇటువంటి పరిస్థితుల లోపల టెస్టులు చేసేందుకు ఒక అవకాశం ఉండి మనల్ని మనం రక్షించుకోవడానికి, మొత్తంగా సమాజాన్ని రక్షించడానికి ఉన్న అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో దొక్కిపోయినాయి, ఒక కేరళ ప్రభుత్వం తప్ప. ఫలితంగా ఇవాళ మహారాష్ట్రలోని బాంబే ఏమవుతా ఉంది? మేము నెల రోజుల క్రితమే చెప్పినాం, ధారావి చాలా పెద్ద ఎత్తున సమాజాన్ని నాశనం చేయబోతా ఉంది, ఢిల్లీ పెద్ద ఎత్తున సమాజాన్ని నాశనం చేయబోతా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నగరం, తెలంగాణ అట్లా కావద్దు అని చెప్పేసి ప్రభుత్వాలు వినిపించుకోకుండా టెస్టులు చేయలేదు. ఇదేమో నిమిషానికి పాండమిక్ డెవలప్ అయిపోయి విస్తృతంగా వ్యాపిస్తూ ఉంది సమాజంలో. కనుక ఇప్పటికైనా మద్యం దుకాణాలు బంద్ చేసేసి ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోని పట్టణ ప్రాంతాల లోపల మొత్తంగా కూడా టెస్టులు పెంచి ప్రతి జిల్లా కేంద్రం లోపల 50 నుంచి 100 బెడ్డెడ్ హాస్పిటళ్ళు ఇవాళ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం 136 హాస్పిటల్స్ ఉండేది ఉంటే 29 హాస్పిటల్స్ కేరళ నోటిఫై చేసింది, COVID-19 హాస్పిటల్స్గా నోటిఫై చేసి గ్రామీణ ప్రాంతం నుంచి త్రివేంద్రం వరకు ఒక సమగ్రమైన విధానాన్ని అవలంబించేసేసి ప్రపంచానికి ఒక ఆదర్శమైన కరోనాను నిర్మూలించే రాష్ట్రంగా పేరొందింది. ఇక్కడ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ పెద్దలు 10 రోజులకు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆఖరికి నిన్నటి నుంచి కరోనాతోటి మనం సహజీవనం చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర పాలకులు మాట్లాడుతున్నారు. కరోనా గురించి, కరోనాతోటి సహజీవనం చేయడము అని అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు మొత్తంగా చనిపోవడం. కరోనాను నిర్మూలించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కరోనానే కాదు, సమాజంలో ఏర్పడే ఎటువంటి వ్యాధినైనా నిర్మూలించేసి ప్రజల ప్రాణాలు రక్షించాలని చెప్పేసి అనే బాధ్యత మీ పైన ఉన్నది. అందులో భాగంగా మీరు పాలకులుగా మారింది, ప్రభుత్వ అధినేతలుగా మారింది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా కరోనాతోటి సహజీవనం చేయండి అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టడం అని అంటే, ఒకప్పుడు కరోనా ఇక్కడిది అని అన్నారు, ఇంకో మధ్యలో కరోనా ఇంకొక 2-3 రోజుల్లో పోద్ది అని చెప్పేసి ఇవాళ కరోనాతోటే సహజీవనం చేయాల్సి వస్తుంది అని చెప్పేస్తాము. ఇందుకొరక మేము తెలంగాణ ప్రజల మొత్తం, దేశ ప్రజల మొత్తం మిమ్మల్ని ఎన్నుకున్నది. ప్రజల జీవించే హక్కును సమగ్రంగా కాపాడుతామని చెప్పేసి మీరు ప్రజల ముందు హామీ ఇచ్చినందుకు, ప్రజల లోపల ప్రమాణం చేసినందుకు మిమ్మల్ని గెలిపించారు ప్రభుత్వం. శక్తి మేరకైతే చేయాలి కదా. హైదరాబాద్లో మాత్రం ఇప్పుడు మొన్న ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక మహిళకు పాజిటివ్ వస్తే ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే చనిపోయింది. అదే మంచిర్యాలలో, లేకపోతే ఆదిలాబాద్లో, లేకపోతే వరంగల్లో, కరీంనగర్లో కోవిడ్ హాస్పిటల్ నోటిఫై చేసి అక్కడ సరైన వైద్య పరికరాలు ఏర్పాటు చేసి సరైన స్టాఫ్కు ట్రైనింగ్ ఇచ్చి వాటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ మహిళ చనిపోయేది కాదు. వికారాబాద్ నుంచి వచ్చేసిన ఒక చిన్న పాపకి ఇక్కడ నీలోఫర్లో టెస్టులు చేస్తే వైద్యులకు అసలు పరికరాలే లేవు. కేంద్రం మీద రాష్ట్రం నెట్టేస్తుంది, రాష్ట్రం మీద కేంద్రం నెట్టేస్తుంది. మరి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో ఎట్లా వస్తున్నాయి వైద్య పరికరాలు? అసలు మీరు తెలంగాణ లోపల
వివిధ ప్రాజెక్టుల పేరు మీద కానీ ఇతర అన్రీజనబుల్ కార్యక్రమాలకు కానీ ఎన్నో కేటాయించిన డబ్బు ఇవాళ తెలంగాణలోని కరోనాను నివారించడానికి కేటాయించిండ్రా? ఆ విషయం కూడా హైకోర్టుకు తెలపాలని చెప్పేసి కూడా మేము ఒక ప్రేయర్ పెట్టినాం. ఎందుకొరకు అని అంటే ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు తెలంగాణలో ఉండటానికి వీల్లేదు. ప్రశ్నించేది ఎవరినైనా కూడా ఏదో విధంగా వాళ్ళను అయితే లొంగుబాటుకు తీసుకురావడం, లేకపోయేది ఉంటే నిర్బంధంలోకి పెట్టడం అనే ఒక విధానాన్ని మీరు అవలంబించడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంగా కూడా ఇంత అన్యాయానికి గురైపోయింది. మొత్తం ఇది సరైంది కాదు. ఇప్పటికైనా హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణను కానీ కరోనా నుంచి రక్షించాల్సిన బాధ్యత దేశ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రెండు ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలి. అమలు చేసి ప్రజల ప్రాణాలు రక్షించాలని చెప్పేసి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కోరుతా ఉంది. అందులో భాగంగా ఇవాళ మనం చేయగలిగేది ఒక న్యాయ పోరాటమే ఈ రోజు వరకు, లేదా లాక్డౌన్ వరకు. కాబట్టి న్యాయ పోరాటం ద్వారానే ఒక అత్యున్నత ఫలితాలు సాధించగలుగుతా ఉన్నాం. వాస్తవంగా ప్రజలందరినీ సంఘటితం చేసేసి ప్రజా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ప్రజా ఉద్యమకారులకు ఉన్నా వాటి పరిస్థితి లోపల ఇంకా ప్రభుత్వం మీద భ్రమలు ఉన్నాయి. ప్రజలు మొత్తంగా ప్రతిపక్షమే లేని పరిస్థితి వచ్చేసేసింది. మిగతా రాజకీయ పార్టీలు మొత్తంగా కూడా, అధికార పార్టీ కాకుండా మిగతా రాజకీయ పార్టీలు కూడా మనం ఎంత కాదనుకున్నా కూడా బలహీనంగా ఉన్నాయి. అందరం కలిసేసి ప్రజలను సంఘటితం చేసేసేసి ప్రజల జీవించే హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తున్న మార్గదర్శకాలను పాటిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, దేశ ఉన్నత న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులను అమలు చేస్తూ ప్రజల ప్రాణాలు రక్షించాల్సిందిగా, రక్షణ కొరకు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక శక్తి మేరకు కృషి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది.